అది 1983. పుట్టిన 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయం సాధించి తెలుగు గడ్డపై తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక ఎగురవేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగు వెలుగు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తెలుగునాట రామరాజ్య స్థాపన జరిగి అప్పటికి 2 వారాలు. దేశంలో సంక్షేమ యుగానికి స్వర్ణ పర్వానికి బీజం పడిన శుభ సందర్భం అది. ఆ సంతోష సమయాన 1983 జనవరి 23వ తేదీన ఎన్టీఆర్ కు మనవడు పుట్టాడు. నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల కుమారుడిగా పుట్టిన ఆ మనవడి పేరు నారా లోకేష్. తాత తండ్రి ఇద్దరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆ ప్రభావం కొడుకు మీద పడకుండా ఒక మామూలు పిల్లాడిని పెంచినట్టే పెంచారు తల్లి భువనేశ్వరి. లోకేష్ టీనేజ్కి వచ్చేసరికి తండ్రి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో మధ్యతరగతి కుటుంబాల పిల్లల టార్గెట్ అమెరికా చదువు. లోకేష్ కూడా అమెరికాలోని కార్నెగీ మెల్బర్న్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అదయ్యాక స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో MBA పూర్తి చేశాడు. 2009లో ఇండియాకు తిరిగొచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు ట్రస్టీగా బాధ్యతలు చేపట్టి హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించాడు. బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు, మొబైల్ క్లినిక్లు అన్ని లోకేష్ ఆలోచనలే. ఈ సమయంలో అతను ప్రజలతో మాట్లాడుతున్న తీరు, పేదలకు ఏదో చేయాలని అతను పడుతున్న తపన చూసి లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురండి అంటూ చంద్రబాబు గారికి పార్టీ నేతలు చెప్పారు. కానీ లోకేష్ కు పార్టీలో కేవలం ఒక ఉద్యోగం మాత్రమే ఇచ్చారు చంద్రబాబు గారు. 2009 ఎన్నికల్లో పార్టీకి క్యాంపెయిన్ మేనేజర్ గా లోకేష్ ను నియమించారు. ఆ రోజుల్లో దేశంలోని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదు. మొదటిసారిగా దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ సోషల్ మీడియా వేదికపై నిలిచి తన ప్రత్యేకతను చాటింది. 4 ఏళ్ల తర్వాత 2013లో పార్టీ యువజన విభాగానికి లోకేష్ అధ్యక్షుడయ్యారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ₹2కే 20 లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల పథకాన్ని పొందుపరిచి ప్రజానాయకుడిగా ప్రజల పట్ల తన ఆలోచనలు ఎలా ఉంటాయో చాటారు లోకేష్. అంతేకాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పదవిని చేపట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రత్యక్ష పాత్ర పోషించడం మొదలైంది. 2014 నవంబర్లో పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టి 53 లక్షల మందికి పైగా ప్రజలను పార్టీలో చేర్పించి ఒక మహా సైన్యాన్ని తయారు చేయడం ఒక సంచలనం. ఇదే సమయంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసానిస్తూ 2 లక్షల బీమా సౌకర్యాన్ని అందించడం దేశంలో మొదటిసారి. 2015 సెప్టెంబర్లో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీలో అత్యుత్తమ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరో సభ్యునిగా పదవులు చేపట్టారు లోకేష్. అదే సమయానికి దేశంలో పప్పు అనే ఒక పదం ట్రెండింగ్ లో ఉంది. లోకేష్ కి కూడా ఆ పదాన్ని తగిలించి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోన్న లోకేష్ ను 2017 మార్చి 30న పార్టీ ఎమ్మెల్సీని చేసింది. ఐటీ మంత్రిగా విశాఖలో ఒకే రోజు 8 ఐటీ కంపెనీలను ప్రారంభించడం లోకేష్ సామర్థ్యానికి నిదర్శనం. గ్రామీణాభివృద్ధి మంత్రిగా కూడా రాష్ట్రానికి ఏకంగా 97 అవార్డులు సాధించి పెట్టారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి లోకేష్ ను కృంగదీయకపోగా మరింత పట్టుదల పెంచింది. ఏ నియోజకవర్గంలో తాను ఓడిపోయాడో అదే నియోజకవర్గంలో ప్రజలకు తాను మరింత దగ్గరవ్వాలనుకున్నాడు. నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కోసం సొంత డబ్బులతో ఎన్నో పథకాలను అమలు చేస్తూ వచ్చారు. మరోవైపు 2023 జనవరి 27 నుంచి డిసెంబర్ 20 వరకు 3123 కిలోమీటర్ల పొడవున యువగళం పేరిట లోకేష్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకమయ్యింది. ఈ పాదయాత్ర లోకేష్ లోని అసలైన నాయకత్వ లక్షణాలను బయటకు తెచ్చింది. తెలుగు రాదు అన్న వారికి స్పష్టమైన తెలుగులో ఘాటైన సమాధానమిచ్చారు. అతని మెత్తని మనస్సును అలసుగా తీసుకున్న వాళ్లకి తాను ఎంతటి యోధుడో తెలియజేశాడు. తల్లి చాటున గారాబంగా పెరిగిన లోకేష్ ఎండకు వానకు తట్టుకొని పాదయాత్ర చేయగలడా అని సందేహించిన వారికి సమాధానంగా కష్టపడడమే నాకిష్టం అని చెప్పారు లోకేష్. లోకేష్ పాదయాత్రలో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి. లోకేష్ ప్రజలను అక్కున చేర్చుకుంటున్న తీరు, ప్రత్యర్థుల వైఫల్యాలు, అవినీతి, ప్రజాకంటక పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న తీరు చూసి వైసీపీ పెద్దల గుండెల్లో గుబులు మొదలైంది. పాదయాత్రపై రకరకాల కుట్రలు చేశారు. అయినా పాదయాత్ర ఆగకపోగా రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండడంతో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దాంతో కొన్నాళ్లు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయినప్పటికీ లోకేష్ రాజీపడలేదు, భయపడలేదు. ఆనాటి రాజకీయ పరిస్థితులను శత్రునాశనానికి అనుకూలంగా మలుచుకొని రాజకీయమంటే ఇది అని నిరూపించారు. చంద్రబాబు గారు జైలు నుంచి బయటికొచ్చాక పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టి ప్రజలకు ఒక స్పష్టతనిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసు.
గతంలో తాను ఓడిపోయిన నియోజకవర్గం నుంచే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచి తన నాయకత్వ పటిమను ప్రత్యర్థులకు రుచి చూపించారు. ఆ తర్వాత కూటమి హయాంలో ఈ 18 నెలలు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఐటీ మంత్రిగా, విద్యా మంత్రిగా లోకేష్ సాధించిన వరుస విజయాలను దేశ ప్రధాని సహా జాతీయ మీడియా మొత్తం ప్రశంసిస్తుంది. ఒక మెగా డిఎస్సి, ఒక వాట్సాప్ గవర్నెన్స్, ఒక గూగుల్, ఒక కాగ్నిజెంట్, ఒక ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని లోకేష్ ను ఒక సమర్థుడైన పాలకుడిగా నిరూపిస్తాయి. 4 గంటల సేపు 4000 మందితో మాట్లాడి వారి నుంచి విజ్ఞప్తులు తీసుకున్న ప్రజా దర్బార్ గురించి వింటే లోకేష్ లోని మానవత్వం, ఆయనలోని సహనం మనకు తెలిసొస్తాయి. అదే సమయంలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోవడం చూస్తే లోకేష్ మామూలోడు కాదు అనే హెచ్చరిక వినిపిస్తుంది. మొత్తం మీద జాతీయ పత్రిక కవర్ పేజీకి ఎక్కేంతగా లోకేష్ తనను తాను శిల్పంలా చెక్కుకుంటూ ఒక పరిపూర్ణ నాయకుడిగా ఎదగడం నవతరానికి స్ఫూర్తినిస్తుంది. నేటి తరం ఆయన్ను లోకేష్ అన్నా అంటోంది. ఈ రోజు లోకేష్ పుట్టినరోజు. మన భవిష్యత్తు బాగుండాలంటే ఎంతో భవిష్యత్తున్న నారా లోకేష్ ను శతమానం భవతి అని ఆశీర్వదించుదాం.